దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మనకిచ్చిన ఈ శుభ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలను మీరు తప్పక వినండి. దేవుని యొక్క కృపను పొందమని మీకు మేము ప్రేమతో తెలియజేస్తున్నాం. వాక్యమంతా వినండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి, లైక్ చేయండి, మీకు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే దేవుని వాక్యము శీఘ్రముగా వ్యాపింపబడి నిమిత్తము మీ సహకారం కూడా మాకెంతో అవసరం కనుక తప్పనిసరిగా ఈ వాక్యాన్ని చివరి వరకు చూడండి. దేవుని దీవెనలు పొందండి. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ప్రారంభిద్దాం. మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు యేసయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా, మీ నామంలో ప్రార్థిస్తున్నాము. కొద్ది సమయం నీ వాక్యము ధ్యానించుచుండగా ప్రభువా మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము యుగాంతం ఎప్పుడు. కొద్ది దినాల క్రితము మనము అనేక టీవీ ఛానల్స్లో చూసాము యుగాంతపు దినమని. మనము ఎన్నో వార్తలు విన్నాం. జపాన్ గురించి అనేక టీవీ ఛానల్స్ వారు చాలా ఉధృతమైనటువంటి ప్రచారం చేశారు. ఇదే యుగాంతపు దినం, జూలై 5వ తేదీ యుగాంతపు దినం అని ఎన్నో ప్రకటనలు చేశారు. ఎన్నో విధాలుగా వారి అభిప్రాయాలను తెలియచేశారు లోకాంతపు దినం అని. కానీ ఆ విధంగా జరగలేదు. వారు ఆ విధంగా ప్రచారం చేయటానికి వంగా బాబా అనే ఒక వ్యక్తి ప్రాఫెసీ చెప్పారు. ఫలానా తేదీన యుగాంతపు దినమని. ఆమె కాదు, చాలామంది క్రైస్తవ ప్రవక్తలు కూడా కొన్ని సందర్భాల్లో యుగాంత దినాన్ని ప్రచురం చేశారు. ఫలానా రోజు, ఫలానా తేదీ, ఫలానా నెలలో యుగాంతం అని కూడా చెప్పిన ప్రాఫిట్స్ ఉన్నారు. అదేవిధంగా చాలామంది వాక్యోపదేశం చేస్తూ ఏ చిన్న సంఘటన జరిగినా, తుఫాను వచ్చినా, యుద్ధాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఏవి కలిగినా కానీ యుగాంతం, దేవుని రాకడ వచ్చేస్తుంది అని చెప్పటం మనము వింటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యము ప్రెడిక్షన్స్తో కూడినటువంటిది కాదు. ప్రెడిక్షన్స్ అంటే మనము ఊహించే చెప్పే వాటిని ప్రెడిక్ట్ చేయటం అంటారు. చాలామంది ప్రెడిక్ట్ చేసి దేవుని వాక్యం చెప్తూ ఉంటారు. చాలామంది ప్రెడిక్ట్ చేసి రాబోయే విషయాలను చెప్తూ ఉంటారు. వారి సొంత జ్ఞానాన్ని బట్టి, వారి సొంత మేధస్సును బట్టి, వారి సొంత అనుభవాలను బట్టి చెప్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యము అనుభవాల మీద, ఊహల మీద ఆధారపడినటువంటిది కాదు. దేవుని వాక్యము నిత్యమైనది, సత్యమైనది, నమ్మదగినది. కాబట్టి ఈ యుగాంతపు దినములను గురించి ఎవరైనా చెప్తే మనం నమ్మవలసిన పని లేదు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే యుగాంతపు దినము ఒకటి ఉంది. ఈ లోకము అంతమయ్యే దినం ఒకటి ఉంది. దాన్నే ప్రభు రాకడ దినమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ యుగాంతపు దినమును గురించి బైబిల్లో అనేక ప్రవచనాలు వ్రాయబడి, పాత నిబంధన గ్రంథంలో, కృత నిబంధన గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో అనేక ప్రవచనాలు యుగాంతాన్ని గురించి, అంత్యదినాన్ని గురించి, మహాదినాన్ని గురించి వ్రాయబడిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యుగాంతపు విషయాలను తెలుసుకోవాలి అంటే మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది అని మనం చదివి వాక్యానుసారముగా మనము ఆ యుగాంతపు దినము కొరకు, ఆ మహాదినము కొరకు సిద్ధపడవలసిన వారముగా ఉన్నామని మీకు నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. అనేక మంది అనేక రకాలుగా చెప్పవచ్చు, అనేక మంది అనేక రకాలుగా వారి ఉద్దేశాలను తెలియచేయచ్చు. కానీ మనము దేవుని వాక్యానుసారముగా మన అభిప్రాయాలను స్థిరపరచుకొనవలసిన వారముగా ఉన్నాము. దేవుని వాక్యము యుగాంతమును గురించి, ఈ అంత్యకాలమును గురించి,
ఈ అంత్య దినమును గురించి ఏమని చెప్తుంది? మనము లేఖనానుసారముగా కొన్ని విషయాలను ఈ దినము మనం జ్ఞాపకం చేసుకుని ఆ ప్రభు యొక్క రాకడ దినము కొరకు, మా దినము కొరకు మనము సిద్ధపడదాం. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యోవేలు ప్రవక్త ప్రవచనం చెబుతూ ఉన్నారు. యోవేలు గ్రంథములో 3వ అధ్యాయంలో చూస్తే 3వ అధ్యాయము 31వ వచనంలో, యెహోవా ఆ మహాదినం రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణుడగును. ఇది ఒక సూచన. అంత్య దినముల్లో నరులందరి మీద ఆత్మ కృమ్మరింపబడుతుందని యోవేలు ప్రవచించారు. నరులందరి మీద ఆత్మ కృమ్మరింపబడుతుంది. ఆ వాగ్దానము అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో నెరవేర్చబడటము మనం చూస్తూ ఉన్నాం. అదే విషయాన్ని పేతురు కూడా ప్రస్తావించినట్లు అపోస్తల కార్యము 2వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ వాగ్దానం యోవేలు ప్రవక్త, పాత నిబంధన గ్రంథ కాలంలో ఉన్నటువంటి యోవేలు ప్రవక్త చెప్పిన ప్రవచనము క్రొత్త నిబంధనలో నెరవేరినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. నరులందరి మీద ఆత్మను కృమ్మరిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మను అపోస్తలుల మీదకి పంపినట్లు నరులందరి మీదకి పంపిస్తానన్న వాగ్దానము ఇప్పుడు అంత్యకాలములో, అంత్యకాలం అనే మాట కృత నిబంధనలో, పాత నిబంధనలో చాలా పర్యాయములు వాడబడినట్లుగా మనం చదువుతున్నాం. కాబట్టి మనం గుర్తుంచుకుందాం, మన మనసుల్లో అంత్యకాలపు దినమును గురించి ఆలోచన చేద్దాం. ఆ అంత్యకాలపు దినము కొరకు మనం సిద్ధపాటును కలిగి ఉందామని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అంత్యకాలమును గురించి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పలుమారులుగా తెలియచేశారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆయన రాకడకు ముందు, ఆయన 2వ రాకడకు ముందు ఏమి జరుగుతుంది, సూచనలు ఏంటి అని ఆయన తెలియచేశారు. అనేక సూచనలు తెలియచేశారు. అన్ని సూచనలు చెప్పిన తర్వాత ఏమని చెప్తున్నారంటే, మార్కు సువార్త 13వ అధ్యాయము 32, 33 వచనాల్లో, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడును పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవుని వాక్యము మనకి స్పష్టముగా బోధిస్తుంది. ఏమని బోధిస్తుందంటే, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు, ఆ దినమును గూర్చి అనగా ఆ మహాదినమును గూర్చి, ఆ ప్రభు దినము, ఆ ప్రభు రాకడను గూర్చిన దినము తండ్రి తప్ప ఏ మనుష్యుడును పరలోకమందలి దూతలనైనను కుమారుడైనను ఎరుగరు. సమయం అనేది రివీల్ చేయబడలేదు, ఆ సమయం అనేది బహిర్గతం చేయబడలేదు. అది ఒక రహస్యమైనటువంటి దినముగా ఉంది. దాన్ని తండ్రి ఎవరికి బయలుపరచలేదు, దూతలకు కూడా బయలుపరచలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నారు, కుమారునికైనను బయలుపరచబడలేదు. కానీ ఆ మహాదినం అనేది ఒకటి ఉంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం అంత్య దినముల్లో ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఆయన తిమోతికి వ్రాస్తున్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలం, మనం అంత్య దినములలో ఉన్నాం. వీఆర్ ఇన్ ఎండ్ డేస్. అది వాస్తవము, అది సత్యము, అది నమ్మదగినటువంటిది. కానీ అది ఎప్పుడు అనేది మనం ఎవరము ఎరుగం. అది ఎప్పుడో ఎరుగము కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఒక ఉపమానం చెప్పారు. బుద్ధిగల కన్యలు, బుద్ధి లేని కన్యలు. ఆ ఉపమానం చెబుతూ, ఆ ఉపమానాన్ని ముగిస్తూ ఏమని చెప్పారంటే, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. మనం చేయవలసిన పని ఏమిటంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఆ దినమైనను
ఆ గడి అయినను మీకు తెలియదు కనుక. మనకెవరికి తెలియదు, దూతలకి తెలియదు, కుమారునికి తెలియదు, మానవ మాతృలకి ఎలా తెలుస్తుంది? చిన్న భూకంపం వస్తే రాకడ వచ్చేస్తుంది అంటారు. ఏదన్నా రెండు దేశాల మధ్య యుద్ధం వస్తూ ఉంటే రాకడ వచ్చేస్తుంది అని చెప్తా ఉంటారు. ఇవన్నీ ప్రెడిక్షన్స్. వాటిని బట్టి కాదు కానీ మన సిద్ధపాటు వాక్యానుసారముగా మనం సిద్ధపడి ఉందాం. వాక్యానుసారముగా మనం ఆ ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడదాం. ఆయన కొన్ని చిహ్నాలు ఇచ్చారు, ఆ చిహ్నాలు నెరవేరుతూ ఉన్నాయి. దాన్ని బట్టి మనం సిద్ధపాటును కలిగి ఉండాలని యేసయ్య మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. భూకంపాలు వస్తూ ఉన్నాయి అన్నారు, తుఫానులు వస్తాయి అన్నారు, యుద్ధములు వస్తాయి అన్నారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. కానీ అంత్య దినం, ఆ పర్టికులర్ డే గురించి యేసుక్రీస్తు వారు స్పష్టతనివ్వలేదు. ఏం చేతనంటే అది తండ్రికి మాత్రమే ఆ దినమును గురించిన తండ్రి సంకల్పంలో మాత్రమే ఉంది. అందువలన మనము ప్రభు రాకడ సమీపముగా ఉందని దేవుని వాక్యం తెలియచేస్తుంది. సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. ఆయన చెప్పినటువంటి అనేక సూచనలు నెరవేరుతూ ఉన్నాయి. అంతేగాని ఫలానా దినాన్న, ఫలానా గడియలో, ఫలానా తేదీన దేవుని రాకడ వస్తుందని మనం ఎవరము ఊహించకూడదు. అలాంటి ఒకవేళ ప్రచారాలు ఏవైనా జరిగితే మనం వాటి యందు విశ్వాసం ఉంచక దేవుని వాక్యం నందు విశ్వాసం ఉంచి మన జీవితాలను సరిచేసుకుంటూ, మన జీవితాలను క్రమపరుచుకుంటూ, మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఆ ప్రభు యొక్క రాకడ మహాదినము, మహాదినం అది. దాని కొరకు మనం సిద్ధపడతాం. అంత్యకాలంలో మనము ఉన్నామని గుర్తెరిగి ఆ ప్రభువు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడి ప్రార్థన చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఆ నిత్య రాజ్యమును సంపాదించు. ఆయన వచ్చి తన వారిని తీసుకొని పోవునని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కనుక మనము ఆ ఎత్తబడే గుంపులో, ఆ మహిమ రాజ్యంలో చేరే గుంపులో ఉండటానికి ప్రయాసపడదాము. అట్టి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. మా దేవా, ప్రభువా నీకు వందనాలు. ప్రభువా, అంత్య దినముల్లో మేమున్నామని నీ వాక్యం తెలియచేస్తుంది. కానీ అది ఎప్పుడో, ఏ దినమో మీరు మాకు తెలియచేయలేదు. కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయడని చెప్పారు. మేము ఆ విధముగా ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ నిరాకడ కొరకు ఎదురు చూస్తూ ఆ నిత్య రాజ్యంలో మేము కూడా మీతో సదాకాలం ఉండే ఆ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.